ధీరజ్ ప్రేమ మీద చాలా కోపంతో బయటికి వచ్చేసి వాళ్ళ నాన్నని తలుచుకుంటూ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలో ప్రేమ అక్కడికి వచ్చి సారీరా అని చెప్పేసి అయితే అంటూ తన చేతి మీద రాసుకుంటూ తనకి చూపిస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న ధీరజ్కి అయితే చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఇంతలో తను అక్కడి నుండి లెగిచిపోయి పక్కకు వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న ప్రేమ వీడిని ఎలాగైనా సరే సారీ అని చెప్పి ఒప్పించాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ మళ్ళీ ధీరజ్ దగ్గరికి వచ్చి రియల్లీ సారీ అని చెప్పేసి అయితే తన చేతి మీద రాసుకుంటూ చూపిస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న ధీరజ్కి చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. దీంతో నాకేంటి అని చెప్పేసి అయితే అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతూ ఉంటాడు. అక్కడ ఉన్న అద్దం వైపు చూసుకుంటూ ఉంటాడు. అక్కడ కూడా సారీరా అని చెప్పేసి అయితే రాసి పెడుతూ ఉంటుంది ప్రేమ. అది చూసి అక్కడ ఉన్న ధీరజ్కి అయితే చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. బయటకు వచ్చి ఏయ్ నీకేమైనా పిచ్చా మెంటలా, ఎందుకు ఇలా చేస్తున్నావు, నిన్ను చూస్తుంటేనే నాకు చాలా చిరాకుగా ఉంది, నువ్వు చేస్తున్న పనులేంటి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం నాకు నిన్ను అసలు చూస్తేనే చాలా చిరాకుగా అనిపిస్తుంది, నువ్వు ఎందుకు నా జీవితంలోకి వచ్చావా అనిపిస్తుంది తెలుసా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమకైతే చాలా చిరాకు కోపము అయితే వచ్చేస్తూ ఉంటుంది. ఏంటి ధీరజ్ ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం అవును, నువ్వు నా జీవితంలోకి వచ్చిన తర్వాత నా జీవితమే వేరేగా మారిపోయింది, అసలు ఇలా ఉంటుందని అనుకోలేదు, నా ఫ్యామిలీ నన్ను దూరం పెట్టింది, ఇప్పుడు చూడు మా నాన్న నా మీద ఎంత కోపం పడుతున్నాడో, మీ ఫ్యామిలీ మా నాన్నని ఎంత బాధ పెడుతుందో అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న ప్రేమను తిడుతూ ఉంటాడు.